అంతకుమించి ఏమీ లేదు సార్. కీర్తన గారు, ఈవిడికి బాగా తెలుసు ఆవిడ పశ్చాత్తాపడిందో లేదో. ఈవిడ బాగా ఫాలో అవుతుంటారు. కీర్తన గారు, ఇప్పుడే ఫాలో అవుతున్నాను సార్. తోటి మహిళ శ్యామల గారు, నేను పొరపాటు చేశాను, ఇక బెట్టింగ్లు ప్రమోట్ చేయను అని అంటున్నారు. అది పశ్చాత్తాపమా కాదా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 900 నమస్కారం సార్. నాకు అర్థం కాని పశ్చాత్తాపం ఏంటంటే ఆవిడ తప్పు చేసి ఆవిడ బెట్టింగ్ ప్రమోట్ చేసి ఇది మీరందరూ చేయకండి, ఇలాంటి తప్పులు చేయకండి, కల్పిట్స్ ని పట్టుకోవాలి అంటున్నాయి సార్. నష్టమైన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని మాకు చెప్తుంది ఏంటి? తప్పు చేసింది ఆవిడ కదా, ఆవిడ ఒప్పుకోలేదండి. ఒకసారి నేను మీరు పర్మిషన్ ఇస్తే నేను వినిపిస్తాను ఆ మాటలు. చెప్పండి. ఆడియన్స్ కి తెలియాలి కదా. పర్మిషన్ ఇవ్వకపోయినా చూపిస్తారు కదా మీరు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను అందరూ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేనే వినిపిస్తాను, బయట ఉండండి క్లియర్గా లేదా బయట ప్లే చేయండి అమ్మా. వినిపించండి సార్ ఒకసారి. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే, పోలీసులకి ఫుల్ సపోర్ట్ ఉంటుందంటండి. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కల్పిట్స్ నేను పట్టుకోవడానికి హెల్ప్ చేస్తానంట. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని తెలిసి ఎందుకు ప్రమోట్ చేసిందో ఫస్ట్ దానికి ఆన్సర్ చేయాలి కదా సార్. అంటే ఏమి భారీ అంత పారదర్శకం ఇస్తేనే కదా ఆమె ప్రమోట్ చేసి ఉంటుంది. దీనివల్ల పక్కన వాళ్ళ ప్రాణాలకు హాని, కుటుంబాల వ్యవస్థలు పాడైపోతాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అని తెలియకని అంత అవివేకంతో మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తామా? అంటే అంత చిన్న బెట్టన ఏమన్నా బలవంతంగా చేయించడానికి నియర్లీ 50 lakhs to 1 crore ఆఫర్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని మనం వింటున్నాం. విని మీరు ఆ డబ్బులు అంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ గా ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఈ రోజు మీరు కల్పిట్స్ పట్టుకోవడంలో హెల్ప్ చేయడం ఏంటి? కాదు, వన్ ఆఫ్ ద కల్పిట్ కదా. టు బి ఫ్రాంక్, హ్యావ్ యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకోటి ఏంటి, దీంట్లో అందరూ బాధ్యత తీసుకోవాలి. అండ్ మేమెందుకు బాధ్యత తీసుకుంటాం? తప్పు నువ్వు చేస్తే నీకు శిక్షలు పడాలి. నీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి హానికరం కాబట్టి నీకు జైలు శిక్ష పడితే ఇంకొకరు భయపడి ఇలాంటి పని చెయ్యరు. అండ్ ఈమె కానీ ఇంకొక ఆయన హర్షవర్ధన్ అని వింటూ ఉంటారు. ఆయన చెప్తున్నాడు మేము చేయకపోతే ఇంకొకరు చేస్తారు కదా ఈ యాప్ ని అంట. అసలు నువ్వు చేయకూడదని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక ప్రోగ్రాము ఒక వీడియోనో చెయ్యాలి కదా. మీరు అన్ని కోట్ల డబ్బులకు ఆశపడి మీరు కకృతి పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఈ రోజు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఏమి తెలియని సుత్తపూసల్లాగా ముందుకు వచ్చి ఎవరు ఈ పని చేయకూడదు, మేము ప్రభుత్వానికి సహకరిస్తాం, డిపార్ట్మెంట్ కి సహకరిస్తాం అంటే మిమ్మల్ని తీసుకొని వచ్చిందే మీరు తప్పు చేశారని. సో టు బి ఫ్రాంక్, వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండడం వల్ల వైసీపీ కూడా ఈ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ముందు ఆవిడ సస్పెండ్ చేయాలని నేను వాళ్ళ వైసీపీ వాళ్ళకి చెప్తాను సార్. ఎందుకంటే మీరు అలాంటి ఆవిడ ఇంకా పెట్టుకుంటే ఫస్ట్ మనకి ఏమంటారు, వైసీపీకి కూడా దీంట్లో సపోర్ట్ ఉందా? వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆవిడ ఇలాంటి అభియోగంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎందుకు పార్టీ చర్యలు తీసుకోలేదు అనే కోణంలో ఆలోచిస్తే యువత ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవడంలో బెట్టింగ్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అటువంటి యాప్స్ ని ప్రమోట్ చేసిన వైసీపీ స్టేట్ లీడర్ ని ఎలా మీరు ఇంకా పెట్టుకున్నారు మీ పార్టీలో? దీనివల్ల సమాజానికి హానికరం కదా. అండ్ నాకైతే అందులో పరివర్తన కనిపించట్లేదు, నక్క వినయాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను. కాదండి, పశ్చాత్తాపడిన ఊడుకోరా తోటి మహిళలు మీరు? పశ్చాత్తాపమే ఉంది సార్, పశ్చాత్తాపం ఏముంది? ఆమె జైలుకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు కూడా జైలుకి వెళ్ళే సూచనలు ముందస్తు బెయిల్ తీసుకున్నారుగా, అయినా వెళ్తారా సార్? చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దికి అందరి బండారాలు బయట వస్తాయి కదా సార్. ఖచ్చితంగా తప్పులు చేసిన తప్పించుకునే ప్రయత్నం చేసినా ముందస్తు బెయిల్ పైన శిక్షలు అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని విధాలు ఉన్నాయి అన్ని విధాలు ఖచ్చితంగా జరుగుతాయి. నేనైతే అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫస్ట్ థింగ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అండ్ ఇప్పటికి కూడా అందరినీ ఆపాదించి మాట్లాడకూడదు. బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళని ఆమె మాట్లాడాలి అంతే. సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను తప్పించాలన్నది జనసేన డిమాండ్, శ్యామల గారిని. నమస్కారం వర్మ గారు, మీతో పాటు ప్యానెల్ లో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు. కీర్తన గారు చాలా చక్కగా చెప్పారు, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి. ముందు మన పార్టీలో ఏ రకంగా సస్పెండ్ ఉంటున్నాయో అవి చూసుకోవాలి. పార్టీలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో నీతులు మనం చూసుకొని చేసుకొని ఆ తర్వాత ఇతరులకు ఉపదేశించాల. జనసేన పార్టీ ఏ రకంగా సస్పెన్షన్స్, డమ్మీ సస్పెన్షన్లు ఇస్తుందో ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం చూస్తోంది. ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామల గారిని సస్పెన్షన్ చేయాలి,
ఆవిడ తప్పు చేశారు అని చెప్పి ఈరోజు న్యాయస్థానాలు ఆవిడ